హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏది ధైర్యం అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చంప తల్లి లేని పిల్ల. తండ్రి గారాబంతో ఆమె స్వేచ్ఛగా పెరిగింది. ఆమెది మొండి ధైర్యం. చాలా నిర్లక్ష్యంగానూ సాహసంగానూ ప్రవర్తించేది. ఒంటరిగా చీకట్లో వెళ్లిపోయేది. గాలి రావడం లేదని పెరటివాకిలి బార్లా తెరిచి పడుకునేది. ఊరి చివరి ఉన్న గుడికి వెళ్లి పొద్దుపోయి తిరిగి వచ్చేది. ఎవరిని లక్ష్య పెట్టక ఎంతటి వాళ్లతోనైనా నోటికి వచ్చినట్టు మాట్లాడేది. చెంపకి పెళ్లియుడు దగ్గర పడుతున్న కొద్దీ ఆమె తండ్రి రాజయ్యకు ఆమె ప్రవర్తన ఒక సమస్య అయింది. ఆమె చూపే దుస్సాహసం ప్రమాదకరమని ఆయన ఎన్నోసార్లు చెప్పి చూశాడు గాని చెంప నవ్వి ఊరుకునేది. చెంపకు పెళ్లి సంబంధం చూసే పని మీద రాజయ్య పొరుగురు పోతూ, అమ్మా, రాత్రి ఇల్లు జాగ్రత్త, ఇంట్లో ఒక్కతివై ఉంటావు అని మరీ మరీ హెచ్చరించాడు. నాన్నా, నాకు చీటికి మాటికి ఎందుకిలా పిరికి మందు పోస్తావు? ఏమీ భయం లేదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అన్నది చెంప చిరాకు పడుతూ. ఎందుకైనా మంచిదని రాజయ్య ఇంట్లో ఉన్న డబ్బు నగలు మూటగట్టి అటక మీద పాత బట్టలో చుట్టపెట్టి వెళ్లిపోయాడు. తండ్రి జాగ్రత్తను వేళాకోలం పట్టిస్తూ చెంప తలుపు మూసుకున్నది. తరువాత ఆమె భోజనం చేసి వంటిల్లు సర్ది నిద్ర వచ్చేదాకా పెరట్లో పచార్లు చేసి వచ్చి పడుకున్నది. ఆమెకు కులుకు పట్టుతుండగానే పెరటి తలుపు మీద ఎవరో దడదడా బాదారు. చెంప లేచి వెళ్లి తలుపులు తీసి బయట ఒక 25 ఏళ్ల యువకుడు నిలబడి ఉండటం చూసింది. ఎవరు మీరు, ఏం కావాలి అని ఆమె అతన్ని అడిగింది. అతను చప్పున లోపలికొచ్చి పెరటి తలుపు మూసి కత్తి చూపించి మర్యాదగా ఇంట్లో ఉన్న నగలు డబ్బు ఇచ్చేయి అన్నాడు. చెంప ఈ హఠాత్ సంఘటనకు నిర్ఘాంతపోయి నోరు మెదపలేకపోయింది. దొంగతన కత్తిని ఆమె మెడకు ఆనించి, వెర్రి వేషాలు వెయ్యక చెప్పిన పని చెయ్యి అన్నాడు. మా ఇంట్లో డబ్బు ఎక్కడిది? ఉన్నదంతా మా నాన్న పెళ్లివారికి ఇచ్చి రావడానికి వెళ్లాడు అన్నది చెంప సమయస్ఫూర్తితో. దొంగ ఆమె మాటలు నమ్మక పెట్టెలన్నీ తెరిపించి చూశాడు. ఎక్కడా చిల్లి గవ్వ కూడా లేదు. దొంగ కోపంగా చెంప మెడలోని గొలుసును గట్టిగా తెంపేసి పెరటివాకిలి బయట నుంచి మూసి పారిపోయాడు. వాడి తెంపుకుపోయిన గొలుసు ఇటీవలే రాజయ్య చెంపకు జరగనున్న పెళ్లి సందర్భంగా బోలెడంత డబ్బు పోసి చేయించాడు. మర్నాడు తండ్రి రాగానే ఆమె అతనికి జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు విచారించి ఏం లాభం? ధైర్యం అంటే తెలివి తక్కువతనం కాదు. అర్ధరాత్రి ఎవరో తలుపు తడితే ఒంటరిగా ఉన్న ఆడపిల్ల తలుపు తెరిచేయటం ధైర్యం కాదు, తెలివిమాలని తనం. అలాగే భయానికి జాగ్రత్తకి తేడా ఉన్నది. డబ్బు దాచుకోవటము, రాత్రి తలుపులు మూసుకోవటము, చీకట్లో దీపం పట్టుకుపోవటము భయం కాదు, జాగ్రత్త. ధైర్యం అంటే అనుకోని సమస్య గాని ప్రమాదం గాని తటస్థపడితే దాన్ని గుండె నిబ్బరంతో ఎదుర్కోవడం. అలాంటి పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేక దిగజారిపోవడం భయం. ఇప్పటికైనా ఈ తేడా తెలుసుకుంటే మంచిది అన్నాడు రాజయ్య. చెంప తన తెలివి తక్కువతనాన్ని, అజాగ్రత్తను క్రమంగా జయించింది. ఇది జరిగిన 1 మాసానికి చెంపకు పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి కొడుకు తల్లి చెంప తనకు నచ్చిందని చెప్పి ప్రధానం కింద ఆమె మెళ్ళ ఒక గొలుసు తగిలించింది. దాన్ని చూసి చెంప అదిరిపడింది. అది తన మెడ నుంచి దొంగ కాజేసిన గొలుసే. ఆమె తల ఎత్తి పెళ్లి కొడుకుని చూసి మరింత అదిరిపడింది. అతనే తన గొలుసు కాజేసిన దొంగ. ఆమె చరచరా లోపలికి వెళ్లిపోయి, నా గొలుసు కాజేసిన దొంగ ఆ పెళ్లి కొడుకే, చచ్చిన ఈ పెళ్లికి ఒప్పుకోను అని తండ్రితో అన్నది ఆవేశంగా. రాజయ్య నవ్వి, నువ్వు మళ్లీ నీ తెలివి తక్కువతనాన్ని వెళ్లబెట్టుకుంటున్నావు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట అనేయడం ధైర్యం అనిపించుకోదు. అతను నిన్ను గుడిలో చాలాసార్లు చూసి పెళ్లి చేసుకుందాము అనుకున్నాడు. అయితే నీలో ఉన్న లోపం సరిదిద్దటానికి దొంగ ఆట ఆడాడు. నువ్వు మారినట్టు తెలుసుకొని పెళ్లి చూపులకు వాళ్ళ అమ్మను తెచ్చాడు అన్నాడు. చెంప వల్లమాలని సిగ్గుతో తలదించుకున్నది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.